హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను స్నేహ. నేను సంధ్య. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఏ ల్యాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. అండ్ ఎవరైనా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వందే భారత్ ట్రైన్ గురించి. సో వందే భారత్ వచ్చి ఆల్మోస్ట్ 3 years పైన అయిపోయింది. ఇప్పుడు వందే భారత్ ఏంటి అంటే మేము ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నాము కాబట్టి మా ఎక్స్పీరియన్స్ మేము మీతో షేర్ చేయాలనుకుంటున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే అసలు ట్రైన్ ట్రావెల్ చేసే చాలా ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5+ years అయిపోయింది యా, ట్రైన్ ట్రావెల్ చేసి. అండ్ మేము అబ్రాడ్లో ఉన్నప్పుడు వందే భారత్ వచ్చింది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ వందే భారత్. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో చూద్దాము. సో మేమైతే వెళ్ళేదైతే ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు నాకైతే అసలు ఫస్ట్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది, స్పేషియస్ అనిపించింది. ఓకే ఫస్ట్ స్పేషియస్ అవన్నీ కంటే ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పాలి కదా. ఎస్ 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 మేమైతే సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాము. సో తిరుపతి అంటే ఫస్ట్ అందరూ అనుకునేది తిరుమల దర్శనం ఇవన్నీ అవే కదా. సో ఇది కంప్లీట్లీ అన్ప్లాన్డ్. మేము ఏం ప్లాన్ చేసుకోలేదు, మాకేం టికెట్స్ లేవు. దర్శనం టికెట్స్ కానీ 300 కానీ SSD టోకెన్స్ కానీ ఏమీ లేవు. సో వెళ్తున్నాము. సో చూద్దాము మాకు ఎంత ప్రాప్తమో, అసలు మా దర్శనం అవుతుందో అవ్వదో, అసలు మా ట్రిప్ ఎట్లా అయిందో అన్నీ చూద్దాము. ప్లీజ్ స్టే ట్యూన్. త్రూ అవుట్ ద వీడియో విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఇక్కడ మాకేమనిపించింది అంటే అబౌట్ వందే భారత్, ఫ్లైట్ ఆన్ వీల్స్ అని నేను అంటాను. నువ్వేమంటావు? అవును, చాలా కంఫర్టబుల్ ఉంది. అసలు మా ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చాడు, లెగ్ స్పేస్ క్రేజీ ఉంది. నా కాలైతే ఆ ముందు కూడా అందట్లేదు, అది వేరే విషయం అనుకో. సో లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, సేమ్ లైక్ ఫ్లైట్ బట్ ఇట్స్ ఆన్ వీల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా స్పేషియస్గా అనిపించింది. ఫస్ట్ హైజీన్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఐ థింక్ హైజీన్కి ఐల్ గివ్ 5 star. ఎస్, అంటే మనకి ట్రైన్ అనగానే ఒక స్లీపర్ క్లాస్ ట్రైన్లో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసినట్టు అట్లా కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ అట్లా ఏం లేదు. ఇట్ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ సేఫ్టీ సెక్యూరిటీకి కూడా 5 stars. యా, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, అడగనా? అడుగు. మనకి స్లీపర్ క్లాస్లో అట్లా ఇట్లా మనకి సమోసా పల్లీలు అని అమ్ముతాడు కదా, ఇక్కడ కూడా అమ్ముతాడు అంటావా? ఐ డోంట్ థింక్ సో. చూద్దాము, ఏమైనా అమ్ముతాడేమో చూద్దాం. కానీ నాకైతే డౌటే. మమ్మల్ని అయితే అలా బ్యూటిఫుల్ రోజ్ ఇచ్చి వెల్కమ్ చేశారు. అండ్ వాటర్ బాటిల్ సర్వ్ చేశారు, న్యూస్ పేపర్స్ ఇచ్చారు. అండ్ FYI న్యూస్ పేపర్స్ మళ్ళీ మీరు వెనక్కి ఇచ్చేసేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ట్రిప్. అదే కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు ప్రతిసారి ద బెస్ట్ పార్ట్ ఇస్ ఒక శానిటైజర్ అండ్ ఆల్సో ఫ్రెష్ వైప్స్ కూడా ఇస్తున్నారు అలాంగ్ విత్ ద ఫుడ్ అండ్ అలాంగ్ విత్ ద టిష్యూస్, లైక్ ద హ్యాండ్ ఏమంటారు కానీ నాకు ఎక్సైట్మెంట్లో పేరు కూడా రావట్లేదు. హ్యాండ్ వైప్, వెట్ వైప్ ఇవి. మసాలా చాయ్. సో మసాలా చాయ్ జస్ట్ మనకు ఒక సాషెట్ ఇచ్చారు, మన హాట్ వాటర్లో కలుపుకొని తాగడం. అవును, ఇప్పుడు అంటే మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి మాకు తెలియదు. సో మీరు ఎవరైనా ముందు వందే భారత్ ఎక్కుంటే మసాలా చాయ్ స్లీపర్ క్లాస్లో ఇచ్చే టీ లాగా ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా? సో నువ్వైతే టేస్ట్ చేసి చెప్పు నాకు ఎట్లా ఉందో ఇప్పుడు. షూర్ టేస్ట్ చేసి అయితే చెప్తాను. కానీ బేసిక్గా నాకు మసాలా చాయ్ అంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి నాకు నచ్చదు, అదైతే నేను చెప్పేస్తున్నా ముందే. బట్ నాకు తెలిసి అంటే డిప్టీ ఉంటుంది కదా, సో అలా ఉంటుందా? IRCTC యా ఓకే మేబీ సేమ్ ఉంటుందేమో. సరే నువ్వైతే టేస్ట్ చేసి నాకు చెప్పు ఫస్ట్, అలాగే ఉందా లేకపోతే ఇది డిఫరెంట్గా ఉందా అని. షూర్ చేద్దాము. బట్ వేడిగా ఉంది, తాగాలి. ఎట్లా ఉంది? ఓకే అలాగే ఉందా లేకపోతే డిఫరెంట్గా ఉందా? కొంచెం మసాలా యాడ్ చేశాడు అంతే, కొంచెం నీళ్ళల్లో మసాలా వేస్తే ఎలా ఉందో అలా ఉంది నాకైతే. అంటే మిల్క్ టీ ఇష్టపడే వాళ్ళకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ టీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మనకైతే ఇప్పుడైతే ఇది ఎగ్జిక్యూటివ్ కదా, సో ఇంకొకటి కూడా ఉంది కదా చైర్ కార్ అనేసి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందో? దానికి దీనికి డిఫరెన్స్, మేము వచ్చేటప్పుడు చైర్ కార్లో వస్తాము బ్యాక్ టు హైదరాబాద్. అప్పుడు ఇంకొక స్పెషల్ వీడియో చేసి వీ విల్ ట్రై టు గివ్ యూ ద డిఫరెన్సెస్ రెండిట్లోనూ. అండ్ మాకు ఏది బెటర్ అనిపించింది అని. కానీ త్రూ అవుట్ ద జర్నీ AC సూపర్, ఎక్కడ కూలింగ్ తగ్గలేదు. ఇంకా మాకు చలేసింది, హుడీస్ అన్నా బ్లాంకెట్స్ అన్నా తీసుకోవాలేమో అని అనిపించింది. అండ్ ఫుడ్ కూడా
మాకు ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్న్ఫ్లెక్స్ ఇచ్చేసారు. సో కార్న్ఫ్లెక్స్ ఇందాక చూసాం కదా, చాయ్ అవన్నీ, ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ మసాలా చాయ్. అండ్ తర్వాత కూడా ఇదే మేము బ్రేక్ఫాస్ట్ అనేసుకున్నాము. ఇక్కడికే ఫుల్ అయిపోయింది, చాలా ఫుల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 5 minutesలో మళ్ళీ వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసారు. ఇది యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మేము 6 o'clockకి మేము ట్రైన్ ఎక్కితే బై 6:30, 7కి ఫస్ట్ కాన్ఫ్లెక్స్ ఇచ్చేసారు. వాటర్ బాటిల్స్ అండ్ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. అండ్ ఇది బై 8 o'clock మామూలు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు మనకి, అలాంగ్ విత్ స్వీట్ ఐ గెస్. సో ఇది మఫిన్స్ అండ్ ఒక స్వీట్, ఒక జ్యూస్, వడలు, ఉప్మా. పొంగల్. దట్స్ ఉప్మా. ఉప్మా, దట్స్ ఉప్మా అండ్ దెన్ చట్నీ అండ్ జ్యూస్. సో 8:40 ఆ టైంకి అంతా మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ట్రైన్ ఇస్ చాలా తక్కువ స్టాప్స్లో ఆగుతుంది. యా, సో ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి ఓన్లీ ఐ థింక్ 8 stops. 5 to 8 హైదరాబాద్, stops. నెక్స్ట్ ఇస్ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోల్, నెల్లూరు అండ్ తిరుపతి. ఈ స్టాప్స్లోనే ఆగుతుంది. సో నెక్స్ట్ మాకు లంచ్ కూడా కరెక్ట్ టైంకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్పటికే హెవీ ఉందిరా నాయన అనుకుంటే ఫస్ట్ అయితే ఒక సూప్ ఇచ్చారు, ఆ సూప్ తర్వాత మళ్ళీ లంచ్ పెట్టారు. ఓ మై గాడ్, కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు. ఫ్లైట్లో కూడా ఇంత కంటిన్యూస్గా ఇవ్వరేమో అసలు కదా. ఫ్లైట్లో కూడా ఇంత కంటిన్యూస్గా సర్వ్ చేయరు, కానీ చాలా బాగా సర్వ్ చేశారు. అండ్ లంచ్లో మాకు స్పెషల్ ఎఫెక్ట్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. దట్ ఈస్ లైక్ వండర్ఫుల్. అసలు ఈ సమ్మర్లో ఆ ట్రావెల్లో ఏంటో ట్రైన్లో తింటే ఐస్ క్రీమ్ ఇంకా టేస్టీగా అనిపించింది. లైఫ్ సేవర్లా ఉంది అది. సో నీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వందే భారత్ ఫస్ట్ టైం ఎత్తున్నాం కాబట్టి వందే భారత్ ఇస్ లైక్ టూ గుడ్, టైమ్ సేవింగ్. అండ్ 8 hours మనం తిరుపతి వెళ్ళిపోతాము. వీ కెన్ ప్లాన్ అవర్ రెస్ట్ ఆఫ్ ద డే. అండ్ ఆల్సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ అలసట్లేదు. సో ఫార్ సో గుడ్, అలసట్లేదు. అసలు జర్నీ చేసినట్లేదు. అసలు జర్నీ చేసినట్లేదు. అంటే మామూలుగా స్లీపర్ క్లాస్లో అట్లా మన ఒకరి మీద ఒకళ్ళు ఉన్నట్టు ఉంటుంది నాకైతే, బట్ ఇక్కడ అట్లా లేదు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఇది. సో ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు. దాల్, రైస్, రోటీ, ఒక మసాలా కూర, కర్డ్, పికిల్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో తిన్న వాళ్ళకి తిన్నంత అని చెప్పొచ్చు. యా, ఐ థింక్ దట్ వాజ్ లైక్ సఫిషియంట్, మోర్ దెన్ సఫిషియంట్. అండ్ ఫైనల్ డెసర్ట్ ఇస్ ఐస్ క్రీమ్. సో బేసిక్గా ఏంటంటే మేము ఈ లంచ్, ఈ వందే భారత్లో తిన్న ఫుడ్ తర్వాత మేము మళ్ళీ దిగి మా పని మీద మేము వెళ్ళిపోయాము, కానీ మాకు ఆకలి అనేది వెయ్యలేదు, టు బి వెరీ ఫ్రాంక్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టాప్ ఏంటి, ట్రైన్ ఎంతసేపట్లో అక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక కాషన్ ఉంది. ఇక్కడ మనం టైంకి ఎక్కిసేయాలి, టైంకి దిగేసేయాలి. ఒక్కసారి డోర్స్ క్లోజ్ అయ్యి ట్రైన్ స్టార్ట్ అయిపోయిందంటే చేతులు ఊపినా కాళ్ళు ఊపినా మనం బయట ఉండిపోయినా చేసేది ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో మనం వెళ్ళి ఎక్కాల్సిందే, లేకపోతే వదులుకోవాల్సిందే. సో ఫైనలీ ఇప్పుడు మనమైతే తిరుపతి అయితే రీచ్ అయిపోతున్నాం కొంచెం సేపట్లో. సో హౌ డు వి ప్లాన్ ద నెక్స్ట్ లైక్ ద ఫుల్ డే ఎట్లా ప్లాన్ చేద్దామంటావు? మేము యాక్చువల్లీ ఏం ప్లాన్ చేసుకోలేదు. సో దిగిన తర్వాత అక్కడ నాకైతే కాణిపాకం వెళ్ళాలని ఒక ప్లాన్ ఉంది, చూద్దాము మనం అసలు ఎట్లా వెళ్తామో ఏంటి. 1 hour అంట. సో టైంని బట్టి కరెక్ట్ టైంకి అయితే మమ్మల్ని వందే భారత్ తిరుపతిలో డ్రాప్ చేస్తారు. సో నౌ లెట్స్ హెడ్ టు కాణిపాకం. యా, సో ఇక్కడ ఏంటంటే మేము ఒక ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ అన్న వచ్చి మమ్మల్ని అయితే పిక్ చేసుకొని అయితే వెళ్ళాడు. సో మేము చెప్పాం మాకు అసలు టికెట్స్ లేవు, ఏం లేవు అంటే హీ వాజ్ లైక్ సరే ఫస్ట్ అయితే కాణిపాకం వెళ్ళిపోదామని చెప్పేసి. అండ్ కాణిపాకం మొత్తం సీనిక్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కొండను చూస్తే అచ్చు వెంకటేశ్వర స్వామి నామము, కళ్ళు, ముక్కు అంటే ఒక ఫేస్ లాగా అనిపిస్తుంది అనమాట మాకు. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, మీరు అందరూ చూసే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది టోల్, మనం ఈ టోల్ దాటంగానే మనం కాణిపాకం అయితే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ విఘ్నేశ్వర్కి దండం పెట్టుకుని మనం ఈ ట్రిప్ స్టార్ట్ చేద్దాము. నాకైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఎందుకంటే ప్రిపేర్డ్గా లేము. మనం వెళ్ళే టైంకి కూడా ఐ డోంట్ థింక్ ఓపెన్ ఉంటుందేమో అని చెప్పి కాణిపాకం టెంపుల్ కూడా చూద్దాము. ఒకవేళ ఓపెన్ ఉంటే వీఆర్ ద లక్కీయెస్ట్ అని చెప్పొచ్చు. అసలు అంటే ఈ టెంపుల్ అనే కాదు, టోటల్ ట్రిప్పే అన్ప్లాన్డ్. మాకు సడన్గా రావాలనిపించింది, సో మేము సడన్గా వచ్చేసాం అంతే. సో లెట్స్ సీ హౌ దిస్ అన్ప్లాన్ ట్రిప్ గోస్. అంటే ప్రతి స్టెప్లో కూడా మాకు ఒక ఎక్సైట్మెంట్ అనమాట, వాట్ నెక్స్ట్ అని. వీడియో చూస్తూ మీకు ఎట్లా ఉందో మేము కూడా అదే ఎక్సైట్మెంట్ని ఫీల్ అయ్యాము. సో ఫైనలీ కాణిపాకం అయితే రీచ్ అయిపోతున్నాము.
సో ఇక్కడ కాణిపాకంలో మాకు జరిగిన వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము వెళ్ళాము అరౌండ్ మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 3:34 అయింది. 1.5 hours పట్టింది. అండ్ తిరుపతి ట్రాఫిక్ ఇస్ టెరిఫిక్. మాకు ఆ సిటీలోంచి అవుట్స్కర్ట్కి రావడానికి చాలా టైం పట్టింది. సో ఫైనలీ అయితే కాణిపాకం వచ్చేసాము. దర్శనానికి మాకు ఆల్మోస్ట్ ఒక 30 minutes పట్టింది. ఆ తర్వాత బ్రేక్ అంట, దే విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. సో ఎందుకంటే నిజరూప దర్శనం టైం అది. సో ఫైనల్లీ అయితే హ్యాపీగా అసలు చాలా మంచిగా చూసాము గన్నుని అయితే. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ ఆల్సో టు బీ సక్సెస్ఫుల్. ఎస్. అయితే అన్న ఏం చెప్పాడంటే ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ అని ఒకటి ఉంది సో తిరుపతిలో, దాన్నే లింక్ బస్ స్టాండ్ అని కూడా అంటారు. యా. సో అక్కడికి వెళ్తే ఏంటంటే మనకి నెక్స్ట్ డేకి దర్శనం టికెట్స్ అయితే SSD టికెట్స్ అయితే దొరుకుతాయని. ఇంతకు ముందు అయితే అది ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఏంటంటే నైట్ 9 o'clock నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే జనాలు దే హ్యావ్ బీన్ వెయిటింగ్ అండ్ అట్లా అని చెప్పేసి. సో మేమైతే 6:30 వరకు రీచ్ అయిపోయాము తిరుపతికి. సో నేను వెళ్తున్నాను. సో మేము అక్కడికి వచ్చి వీ థాట్ లైన్లో నించొని చాలా తక్కువ మంది ఉంటారు, 6కి వచ్చేసాము. నైట్ 9కి కదా టికెట్స్ ఇచ్చేది. సో వీ కెన్ వెయిట్ ఇన్ ద లైన్. వెయిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే టికెట్స్ తీసేసుకొని యాక్చువల్గా మేము అనుకుంది ఏంటంటే శ్రీవారి మెట్లెక్కి వెళ్దామని చెప్పేసి. సో చూద్దాము. ఇక్కడైతే దూరం నుంచి చూస్తే చాలా తక్కువ మంది ఉన్నట్టు అనిపించింది, కానీ దగ్గరికి వెళ్తే కానీ అసలు సీన్ అర్థం కాలేదు మాకు. అసలు ఎంతమంది అక్కడ ఇచ్చేది ఒక 5,000 10,000 టికెట్లో 15,000 టికెట్లు ఇస్తే అందరూ ఓన్లీ కొంతమంది బయటకు నించున్నారు, అందరు కూర్చున్నారు. సో మేము అసెస్ చేయలేకపోయాము. అసలు అసెస్ చేయలేకపోయాము. చూడ్డానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే దొరికేస్తానులే మనకి టికెట్, నో ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాము. కానీ ఇక్కడ చూస్తే సీన్ అసలు వేరే లెవెల్. దాని తర్వాత అర్థమైంది ఓకే నాట్ సో ఈజీ అని చెప్పేసి. సో అందుకే మేము ఏం చేసామంటే వెంటనే తిరుచానూరు అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదామని డెసిషన్ తీసుకున్నాము. సో యాక్చువల్లీ ట్రావెల్స్ అన్న అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో మేము SSD టికెట్స్ తీసుకుని బాగా వెళ్ళిపోతాం అకామిడేషన్ కానీ వెంటనే ఆయన పిలిచాము. లేదు మీ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గర అయితే డ్రాప్ చేశారు. అక్కడ కూడా చాలా రష్ ఉంది, కానీ అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. సో ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది మాకు దర్శనానికి. అవును. అండ్ ఆల్సో మేము ఎక్కడా కూడా మేము వ్లాగ్స్ అవి మేము తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ థింగ్ అంటే ఫోన్స్ డిపాజిట్ చేసేయాలి అండ్ టెంపుల్ లోపల ఇట్స్ నాట్ అలౌడ్. అండ్ మాకు అంత టైం కూడా లేదు, బికాజ్ వీఆర్ ఆన్ ఏ రన్. మాకు హరీగా మేము తిరుగుతూ అదే సరిపోయింది, టెన్షనే సరిపోయింది. బట్ అంత బలాతో సబ్బలా అంటారు కదా. సో ఫైనలీ తిరుచానూరు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో ఇవి కొన్ని వెళ్ళిపోయి గ్లిమ్సెస్ మావి వందే భారత్లో అసలు మేము ఎలా చేసాము ఏంటి ఎట్లా మా జర్నీ ఉంది అని. సో ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం డిన్నర్ చేసేసి మేమైతే బ్యాక్ టు వీ వెంట్ టు అవర్ అకామిడేషన్. సో ఇంకా అకామిడేషన్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకొని సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో ఏం ప్లాన్ చేసాం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. నెక్స్ట్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ వీడియో. చూడకపోతే చాలా మిస్ అవుతారు. మాకు స్పెషల్ మీకు స్పెషల్ వీడియో అనుకుంటున్నాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్.